వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధానమంత్రి కృషి ధన్ ధాన్య యోజన మరియు పల్స్ స్వావలంబన మిషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ చొరవ రైతుల జీవితాలను కొత్త శక్తి ఇస్తుందని వెల్లడి. భారత గడ్డపై నుంచి పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ వార్నింగ్. ఇండియాపై ప్రశంసలు, తమ ధైర్యాన్ని పరీక్షించవద్దంటూ పాకిస్తాన్ కు గట్టిగా హెచ్చరిక. యూపీలో జరిగిన 49వ అంతర్జాతీయ కార్పెట్ ఫెయిర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం యోగి వస్త్ర పరిశ్రమ మరియు ఎంఎస్ఎంఈ రంగాన్ని కూడా పునరుద్ధరించమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. రియల్టర్లు, బిల్డర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం. నరేట్కో ప్రాపర్టీ షోలో వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి. బగ్గుమన్న బీసీ సంఘాలు 13న హైవేల దిగ్బంధం, 14న తెలంగాణ బార్ హైకోర్టు తీర్పు ఏకపక్షమంటూ బీసీ నేతల తీవ్ర విమర్శ. ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మంత్రి నారా లోకేష్. ఏర్పాట్లపై ఉన్నత స్థాయి అధికారులతో మంత్రుల బృందం సమీక్ష. బనకచర్ల ప్రాజెక్ట్ టెక్నో ఎకానమిక్ అప్రైజల్ ప్రాసెస్ కొనసాగిస్తున్నామని సీఎంకి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ లేఖ. 20 రోజుల కింద లేఖ రాసిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించకపోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందన్న బొత్స సత్యనారాయణ. ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్. ఇప్పటికైనా కాంగ్రెస్ తప్పు తెలుసుకోవాలి, వెంటనే ఎన్నికలు జరిపించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ప్రజలను గోల్మాల్ చేయకుండా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని సూచన. తక్షణం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి. మాజీ మంత్రి విడదల రజనీ డిమాండ్. డబుల్ సెంచరీ మిస్ రనౌట్ వెనుదిరిగిన యశస్వి జైస్వాల్. చేజారిన డబుల్ సెంచరీ సాధించే అవకాశం. అల్లు అర్జున్ సినిమా ఓ ప్రయోగం, ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తామంటున్న దర్శకుడు అట్లీ.